నా ప్రశ్న మీ జవాబు. నా ప్రశ్న, భగవద్గీత అంటే ఏంటో మీకు తెలుసా? మీ జవాబు, కృష్ణుడు అర్జునుడికి బోధించిన బోధ అని తెలుసు. నా ప్రశ్న, భగవద్గీత గ్రంథమును మీరెప్పుడైనా చూశారా? మీ జవాబు, ఎందుకు చూడలేదు? చూశాము, మా దగ్గర ఉంది. నా ప్రశ్న, ఆ గ్రంథాన్ని మీరు చదివారా? మీ జవాబు, కొంచెం కొంచెం చదివాం. నా ప్రశ్న, చదివిన కొంతైనా మీకు అర్థమైందా? మీ జవాబు, కాలేదు, అందుకని చదవడం ఆపాం. నా ప్రశ్న, అర్థం కావడం కోసం మీరేమైనా ప్రయత్నం చేశారా? మీ జవాబు, లేదు, మాకంత సమయం లేదు, తీరిక లేదు, అది మా జీవితానికి అవసరం అనిపించలేదు. నా ప్రశ్న, ఆయుధాలు లేకుండా మనం యుద్ధానికి బయలుదేరితే ఏమవుతుందో మీకు తెలుసా? మీ జవాబు, తెలుసు, చనిపోతాం, శత్రువుల చేతిలో ఓడిపోతాం. నా ప్రశ్న, మీరిప్పుడు యుద్ధభూమిలో ఉన్నారనే విషయం మీకు తెలుసా? మీ జవాబు, తెలీదు. నా ప్రశ్న, మీరు ప్రతిరోజు యుద్ధం చేస్తున్నారన్న విషయం మీకు తెలుసా? మీ జవాబు, తెలీదు. నా ప్రశ్న, శత్రువుల ఆయుధాలు మీకు తగులుతున్నాయన్న విషయం మీకు తెలుసా? మీ జవాబు, తెలీదు. నా ప్రశ్న, ఈ యుద్ధభూమిలో మీరు ప్రతిరోజు ఏడుస్తున్నారన్న విషయం మీకు తెలుసా? మీ జవాబు, తెలుసు. నా ప్రశ్న, ఏడవడానికి కారణం? మీ జవాబు, తెలీదు. నా ప్రశ్న, మీ ఏడవటం ఎప్పుడు ఆగిపోతుందో తెలుసా? మీ జవాబు, తెలీదు. అయితే విను, నువ్వే అర్జునుడివి. ఈ భూమి యుద్ధభూమి. నీవు చేస్తున్న కార్యాలన్నీ యుద్ధ కార్యాలు. ఆ కార్యాల నుండి సుఖదుఖాలను అనుభవిస్తున్నావు. ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావు. అర్జునుడి వలె నీకు దిక్కు తోచడం లేదు, అల్లాడిపోతున్నావు. అటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు తెలిపిన జ్ఞానమే నీకు శరణ్యం. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు కృష్ణ భగవానుడు. శ్రద్ధ వల్ల జ్ఞానం బోధపడుతుంది. శ్రద్ధతో చదవండి, అర్థమవుతుంది. అర్థమైంది అంటే ఆచరణ సులువు. ఆచరిస్తే అర్జునుడి వలె శోకం ఉండదు. సుఖదుఖాలకు అతీతమైనటువంటి ఆనందానికి దగ్గరవుతావు. జై శ్రీకృష్ణ.